వర్క్ ఉన్న వైపు నెక్ రిటర్న్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది రైట్ సైడ్ వస్తుంది కాబట్టి ఎంబ్రాయిడింగ్ వర్క్ నెక్ అంతా మనము ఆ జిగ్జాగ్ షేప్లో స్టిచ్ చేస్తే డీప్ అయిపోతుంది. సో నేను కొంతవరకే హాఫ్ ఆఫ్ ద డిజైన్ వరకే నేను ఆ కర్వ్ షేప్ అనేది స్టిచ్ చేసి రిటర్న్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్లో ఇక్కడ పట్టేసింది. సో ఆ లైనింగ్ విప్పేస్తున్నాను చూడండి. హడావిడిగా కుట్టే బ్లౌజెస్ అన్నీ ఇలానే ఉంటాయి. ఎందుకంటే ఇవి పండగ బట్టలు. పైగా చాలా జాయింట్స్ పడుతున్నాయి. ఫ్రంట్ పార్ట్కి కూడా జాయింట్స్ పడుతున్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ది మనం సెట్ చేసుకోవాలి. ఎడ్జెస్ అంతా స్టిచ్ పెట్టుకొని ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేసుకొని ఇక్కడ చూడండి ఎంత జాయింటో అది కూడా జాయింట్ వేసుకోవాలి. ఇన్ని జాయింట్స్ వేసిన తర్వాత కూడా బ్లౌజ్ అసలు అంత నీట్గా అనిపించదు. ఇంత ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టినా కూడా మనకి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. వర్క్కి అంత ఖర్చు అవుతుంది. బట్ ఆ క్లాత్ ఎందుకు అంత కొద్దిగా ఇస్తారో తెలీదు. యాక్చువల్గా కస్టమర్స్కి కూడా తెలీదు ఇంత క్లాత్ తక్కువ వస్తుందని. ఇంకా షేప్ బెల్ట్స్ జాయింట్ చేసుకోవడమే. నేను పై వైపు నుంచి వేసేసి ఓవర్లాక్ చేసేస్తాను. నేను రిటర్న్ చేసి ఏమి స్టిచ్ చేయట్లేదు. ఎందుకంటే ఇక్కడ వర్క్ వచ్చింది కాబట్టి జస్ట్ నేను పై వైపు నుంచి అటాచ్ చేసేస్తున్నాను షేప్ బెల్ట్స్. అండ్ ఓవర్లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓవర్లాక్ చేసి ఇప్పుడు ఉక్స్ పట్టికి కాజా పట్టికి చూసుకుంటున్నాను క్లాత్. అంటే హ్యాండ్స్కి సరిపోను క్లాత్ ఉందా లేదా అని చూసుకొని కాజా పట్టికి తీస్తున్నాను. కాజా పట్టికి వచ్చేసి మెయిన్ క్లాత్ వేసుకోవాలి. ఉక్స్ పట్టికి వచ్చేసి లైనింగ్ క్లాత్తో వేస్తాను. ఇంకా ఉక్స్ పట్టి వచ్చేసి పై వైపు నుంచి వేసుకోవాలి. చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని ఫోల్డ్ చేసి టాప్ స్టిచ్ వేస్తున్నాను.